హాయ్. లాస్ట్ వీడియోలో మనం కామెంట్ లైన్స్ ఇన్ జావా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనం ఆ వీడియోలో సింగిల్ లైన్ కామెంట్స్ గురించి కంప్లీట్ చేసాం. అలాగే మల్టీ లైన్ కామెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో జావా డాక్ కామెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావా డాక్ కామెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఒక క్లాస్ తీసుకుంటాను. క్యాలిక్యులేటర్ అనే క్లాస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేస్తున్నాను. సో మనం ప్రీవియస్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ప్రాజెక్ట్ లోపల ఎస్ఆర్సి అనే ఫోల్డర్ ఉంటుంది. దీని లోపల ప్యాకేజ్ కామెంట్ లైన్స్ అనే ప్యాకేజ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు దీని లోపల ఈ ప్యాకేజ్ లోపల క్యాలిక్యులేటర్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. మెయిన్ మెథడ్ కూడా కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఫినిష్. ఈ లైన్ అవసరం లేదు. మనం క్యాలిక్యులేటర్లో బేసిక్గా ఏం ఆపరేషన్ చేస్తాం? అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. బేసిక్ ఆపరేషన్స్ అయితే ఇవి చేస్తుంటాం కాబట్టి వాటికి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ వాటికి మెథడ్స్ క్రియేట్ చేద్దాము. సో పబ్లిక్ వాయిడ్ యాడ్. అడిషన్ కోసం యాడ్ అనే మెథడ్ తీసుకున్నాను. ఇక్కడ 2 నెంబర్స్ తీసుకొని దాన్ని అడిషన్ చేద్దాము. సో 2 నెంబర్స్ ఇంటిజర్స్ తీసుకుంటున్నాను. సో డేటా టైప్ ఈజ్ ఇంట్ num1 int num2. ఇక్కడ 2 నెంబర్స్ తీసుకున్నాను. బోత్ ఆర్ ఇంటిజర్ టైప్. పబ్లిక్లో పీ స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ కాదు. ఇప్పుడు వచ్చేసరికి అడిషన్ చేద్దాం. num1 ప్లస్ num2. ఓకే, ఈ 2 నెంబర్స్ని అడిషన్ చేసి రిటర్న్ చేద్దాం. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే యాడ్ అనే మెథడ్ 2 నెంబర్స్ తీసుకొని వాటిని అడిషన్ చేసి రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ రెడ్ కలర్ మార్క్ చూపిస్తుంది. ఏంటంటే ఇది రిటర్న్ చేస్తుంది కదా. మనం ఏం చేసాము? ఈ మెథడ్ అనేది వాయిడ్ అనేది ఇండికేట్ చేసాం. అంటే ఏమీ రిటర్న్ చేయట్లేదు అని ఈ మెథడ్లో ఇక్కడ ఇండికేట్ చేసాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? రిటర్న్ num1 ప్లస్ num2. num1 అనేది ఇంటీజరు, num2 అనేది కూడా ఇంటీజర్ కాబట్టి రిటర్న్ కూడా ఇంటీజరే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ దీని మీద కర్సర్ ప్లేస్ చేయండి. చేంజ్ మెథడ్ టు మెథడ్ రిటర్న్ టైప్ టు ఇంట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మెథడ్. అలాగే సబ్స్ట్రాక్షన్ కోసం ఇంకొక మెథడ్ తీసుకుందాం. పబ్లిక్ వాయిడ్ సబ్స్ట్రాక్షన్. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా 2 నెంబర్స్ తీసుకుంటాను. ఇంట్ num1 ఇంట్ num2. 2 నెంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ num1 మైనస్ num2. ఓకే, సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాను. ఇది కూడా రిటర్న్ చేస్తుంది వాల్యూని. కర్సర్ ప్లేస్ చేయండి. చేంజ్ మెథడ్ రిటర్న్ టైప్ టు ఇంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ మెథడ్ తీసుకుంటున్నాను మల్టిప్లికేషన్ కోసం. పబ్లిక్ వాయిడ్ మల్టిప్లై. 2 నెంబర్స్ ఇంట్ num1 కామా ఇంట్ num2. సో మల్టిప్లికేషన్ కాబట్టి num1 మల్టిప్లై num2. ఓకే, ఇది కూడా రిటర్న్ చేస్తుంది. ఈ మెథడ్ అనేది మల్టిప్లై అనే మెథడ్ అనేది ఈ ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ అనేది కీవర్డ్ ఇన్ జావా. సో నెక్స్ట్ కర్సర్ ప్లేస్ చేయండి. చేంజ్ మెథడ్ రిటర్న్ టైప్ టు ఇంట్. ఓకే, నెక్స్ట్ డివిజన్ కోసం ఇంకో మెథడ్ తీసుకుంటున్నాను. పబ్లిక్ వాయిడ్ డివైడ్. ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఇంట్ num1 కామా num2. సారీ, ఇంటీజర్ అనేది డేటా టైప్ కంపల్సరీ మెన్షన్ చేయండి. ఇక్కడ num2.
డివిజన్లో వచ్చేసరికి మనకు ఒక ఎక్సెప్షన్ ఉంటుందండి. ఏంటంటే సపోజ్ num1 అనేది 2 తీసుకున్నాను బై 2 బై num2 అనేది 0 తీసుకున్నాను అనుకోండి. సంథింగ్ బై 0 ఏమవుతుంది? ఇన్ఫైనైట్ కదా. సో ఎక్సెప్షన్ వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇఫ్ బ్లాక్ తీసుకుంటున్నాను. సపోజ్ ఇఫ్ num2 ఈజ్ ఈక్వల్స్ టు 0 కనుక అయితే ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి? ఓకే, ఇక్కడ num2 కనుక 0 అయితే ఎలా బిహేవ్ చేయాలి? అక్కడ ఏంటంటే ఒక ఎక్సెప్షన్ వస్తుంది కదా. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే ఎక్సెప్షన్ వచ్చినప్పుడు త్రో చేయాలి. THROW త్రో ఈజ్ ఏ కీవర్డ్ ఇన్ జావా. త్రో న్యూ ఏం ఎక్సెప్షన్ అండి ఇది? మనం అరిథమెటిక్ క్యాలిక్యులేషన్సే కదా చేస్తుంది. సో త్రో న్యూ ఇది ఎక్సెప్షన్ వచ్చేసరికి అరిథమెటిక్ ఎక్సెప్షన్ అంతే. అరిథమెటిక్ ఎక్సెప్షన్. ఓకే, దీని లోపల మెసేజ్ ఇద్దాం. ఏం మెసేజ్ అంటే num2 షుడ్ నాట్ బి 0. అంతే కదా. డివిజన్ అనేది ఏదైతే ఉందో అది 0 అవ్వకూడదు. అది మనం అది త్రో చేస్తున్నాం. ఓకే, ఒకవేళ 0 కాకుండా వేరేది ఏదైనా సరే వ్యాలిడ్ సినారియో. సో దాన్ని మనం ఎలా చేస్తున్నామంటే ఎల్స్ num1 డివైడెడ్ బై num2. ఇప్పుడు వచ్చేసరికి ఒకటి ఏంటంటే అండి num1 అనేది సపోజ్ మనం 7 తీసుకుంటున్నాం. num2 అనేది 2 తీసుకున్నాం అనుకోండి. వాల్యూ ఏమవుతుంది? 3.5 అవుతుంది. కాకపోతే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? ఇంటీజర్. num1 అనేది ఇంటీజర్ తీసుకున్నాము, num2 అనేది కూడా ఇంటీజర్ తీసుకున్నాము. సో ఇప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? num1 బై num2 వేస్తే 7/2 ఈజ్ ఈక్వల్స్ 3.5 అని వస్తుంది. మనం ఇప్పుడు ఏంటంటే ఇది ఈ రిటర్న్ టైప్ కూడా నమ్ అయిపోతుంది కాబట్టి సో మనకేమవుతుంది? డెసిమల్ వాల్యూ మిస్ అయిపోతుంది. ఓన్లీ 3 వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది, రిటర్న్ చేస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నానంటే నాకు ఈ డెసిమల్ వాల్యూ కూడా కావాలి, ప్రెసిషన్ వాల్యూ కూడా రావాలి. అందుకోసం ఏం చేస్తున్నానంటే ఈ num1 ఏం చేస్తున్నానంటే డబుల్గా టైప్ కాస్ట్ చేస్తున్నాను. దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. అంటే టైప్ కాస్టింగ్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే num1 అనేది ఇంటీజర్ డేటా టైపు, కాకపోతే దాన్ని నేను ఎలాగా కన్వర్ట్ చేస్తున్నా అంటే డబుల్గా కన్వర్ట్ చేస్తున్నాను. దీన్నే టైప్ కాస్టింగ్ అంటారు. నేను కాస్టింగ్ గురించి చెప్పేటప్పుడు ఇదంతా మళ్ళీ ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు రిటర్న్. ఓకే, రిటర్న్ దిస్ వే. ఇప్పుడు చూడండి, ఇంత ముందర ఇక్కడ ఏం చేసాము? ఇక్కడ అన్నిటికీ మనకి ఇంటీజర్ అని వచ్చింది కదా. ఇక్కడ మనం ఈ num1ని డబుల్గా కన్వర్ట్ చేసాం కాబట్టి రిటర్న్ కూడా ఇక్కడ రిటర్న్ టైప్ కూడా డబుల్ వస్తుంది. ఒకవేళ మీరు కర్సర్ ప్లేస్ చేయండి, చేంజ్ మెథడ్ రిటర్న్ టైప్ టు డబుల్ అని వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు డబుల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇది ప్రోగ్రాము. దీంట్లో కామెంట్ లైన్స్ పెట్టలేదు ఇంకా, నేను జావా డాక్ కామెంట్స్ అనేది పెట్టలేదు. ఇప్పుడు పెడదాం. ఇక్కడ జావా డాక్ కామెంట్స్ ఎలా ఇస్తాము అంటే /*** 2 స్టార్లు ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇంత ముందర ఇక్కడ చూడండి num1 అనేది యాడ్ అనే మెథడ్కి ఒక పారామీటర్, @ ఓకే, num1 అనేది ఒక పారామీటర్. అలాగే num2 అనేది కూడా యాడ్ అనే మెథడ్కి ఒక పారామీటర్, అది వచ్చింది. అలాగే రిటర్న్ ఈ మెథడ్ ఏం చేస్తుంది? యాడ్ అనే మెథడ్ రిటర్న్ చేస్తుంది కదా. సో రిటర్న్ అనేది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ num1 ఏం చేస్తుంది? num1 అనేది ఫస్ట్ నెంబరే కదా, ఫస్ట్ నెంబర్ ఇన్ అడిషన్. అలాగే num2 అనేది ఏమవుతుంది? ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంటే కదా. సెకండ్ ఆర్గ్యుమెంట్ మీన్స్ సెకండ్ పారామీటర్, సెకండ్ నంబర్ ఇన్ అడిషన్. ఓకే, రిటర్న్. ఈ రిటర్న్ ఏం చేస్తుంది? ఇక్కడ ఏం చేస్తుంది? ఈ రిటర్న్ వచ్చేసరికి ఏంటంటే అడిషన్ ఆఫ్ num1 అండ్ num2, అంతే కదా. అదే చేస్తాను నెక్స్ట్. అలాగే సో అడిషన్ అనే మెథడ్కి మనం జావా డాక్ అనేది క్రియేట్ చేసేసాము. దిస్ ఈస్ జావా డాక్ ఫర్ అడిషన్ మెథడ్. అలాగే ఇక్కడ ఏమని చేస్తుంది? సబ్స్ట్రాక్ట్ అనే మెథడ్ ఉంది కదా, దీనికి కూడా మనం జావా డాక్ క్రియేట్ చేద్దాం. ఎలా అంటే //
స్టార్ స్టార్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూసేసరికి num1 వచ్చింది, దట్ ఈస్ వన్ పారామీటర్. num2 ఈజ్ అనదర్ పారామీటర్. it is returning some value. Okay, so here num1 first number in subtraction. num2 వచ్చేసరికి సెకండ్ నంబర్ ఇన్ సబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ ఇదేం చేస్తుంది, ఈ సబ్స్ట్రాక్ట్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, డిఫరెన్స్ ఆఫ్ num1 అండ్ num2. ఓకే, సో సబ్స్ట్రాక్ట్ అనే మెథడ్కి కూడా మనం జావాడాక్ కంప్లీట్ చేసాం. అలాగే ఇంకొక మెథడ్ ఏంది, మల్టిప్లై అనే మెథడ్ ఉంది కదా ఇక్కడ, దీనికి జావాడాక్ క్రియేట్ చేయాలంటే దానిపైన మీరు ఏం చేస్తారంటే // ఎంటర్. సో ఇది ఆటో ఫిల్ అయిపోతుంది. మనకి num1 అనేది ఒక పారామీటరు, num2 అనేది ఇంకొక పారామీటరు. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే రిటర్న్ చేస్తుంది. సో num1 వచ్చేసరికి ఫస్ట్ నంబర్ ఇన్ మల్టిప్లికేషన్. num2 is second number in multiplication. ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ num1 అండ్ num2. ఓకే, నెక్స్ట్ సో దీనికి అయిపోయింది. నెక్స్ట్ డివైడ్ అనే ఒక మెథడ్ ఉంది కదా, దీనికి జావాడాక్ క్రియేట్ చేద్దాం. సో జావాడాక్ కామెంట్స్ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు // ఇలా ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తుంది, num1 ఈజ్ ఫస్ట్ నంబర్ ఇన్ డివిజన్, num2 ఈజ్ సెకండ్ నంబర్ ఇన్ డివిజన్. ఇదేమి రిటర్న్ చేస్తుంది, డివిజన్ ఆఫ్ num1 అండ్ num2. ఓకే, తర్వాత కాకపోతే ఇక్కడ మనం ఒకటి యూజ్ చేసాము, ఎక్సెప్షన్ కూడా యూజ్ చేసాం కదా. ఇది ఏం చేస్తుంది, ఇఫ్ num2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇట్ ఈస్ థ్రోయింగ్ సమ్ అరిథమెటిక్ ఎక్సెప్షన్. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇది త్రో చేస్తుంది కదా, త్రో అనేది కూడా ఒక కీవర్డ్ ఉంటుంది. సో త్రోస్ అరిథమెటిక్ ఎక్సెప్షన్ ఇఫ్ num2 ఈజ్ 0. ఇంతేనండి, మనం ఏం చేసాము, జావాడాక్స్ కూడా క్రియేట్ చేసాము, జావాడాక్ కామెంట్స్ కూడా ఇచ్చేసాము. అలాగే ఈ క్లాస్ ఏం చేస్తుంది, క్లాస్కి కూడా జావాడాక్ కామెంట్ ఇద్దాం, // ఎంటర్. ఇక్కడ చూసారా మనకి @author అనేది ఒకటి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి వచ్చింది, అడ్మిన్ అని వచ్చింది. నేను నా పేరు ఇస్తున్నాను, రామకృష్ణ. ఓకే, ఇంకా ఇది ఏం చేస్తుంది, ఈ క్లాస్ ఏం చేస్తుంది, బేసిక్ ఆపరేషన్స్ ఇన్ క్యాలిక్యులేటర్ కదా. సరే అది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, జస్ట్ ఇక చూపిస్తాను. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. సారీ, ఇక్కడ ఒకటి మర్చిపోయాం మనం. ఏం మర్చిపోయాము అంటే ఈ మెథడ్స్ అన్నీ క్రియేట్ చేసాము. యాడ్ అనే మెథడ్ క్రియేట్ చేసాం, సబ్ట్రాక్ట్ అనే మెథడ్ క్రియేట్ చేసాం, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ క్రియేట్ చేసాం, కానీ మెయిన్ మెథడ్లో కాల్ చేయలేదు. మనం ఆల్రెడీ చెప్పాం, జేవిఎం అనేది మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉందో అది సెర్చ్ చేసుకొని మెయిన్ మెథడ్లో ఉన్న ప్రోగ్రామ్ను మాత్రమే రన్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ మెథడ్లో మనం ఏం చేసాం, ఏమీ కాల్ చేయలేదు. మెథడ్స్ అయితే క్రియేట్ చేసాం కానీ వాటిని ఎక్కడ యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మెయిన్ మెథడ్లో ఈ యాడ్ అనే మెథడ్ ఉంది కదా, దీన్ని కాల్ చేద్దాము. ఎలా కాల్ చేస్తారు అంటే యాడ్
ఈ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, 2 పారామీటర్స్ అనేది పాస్ చేయాలి. యాడ్ అనే మెథడ్కి పారామీటర్స్ 2 పాస్ చేస్తున్నాను. అవి కూడా ఎలా ఉండాలి, ఇంటీజర్ టైప్ ఉండాలి ఇక్కడ. ఓకే, సో యాడ్ ఇంటీజర్లో వచ్చేసరికి యాడ్ అడిషన్లో 21 31 నేను పాస్ చేస్తున్నాను. ఓకే, సెమీకోలన్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ చూడండి, ఒకసారి కర్సర్ ప్లేస్ చేస్తాను. చేంజ్ యాడ్ టైప్ టు స్టాటిక్ అని వస్తుంది. యాడ్ మెథడ్ అనేది మనం ఏం చేసాం ఇక్కడ, ఇది నాన్ యాక్సెస్ మాడిఫైర్ స్టాటిక్గా నాన్ స్టాటిక్ అని మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు అంటే నాన్ స్టాటిక్ తీసుకుంటుంది బై డిఫాల్ట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మనకు ఉంటాయండి ఆబ్జెక్ట్స్లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను క్యాలిక్యులేటర్ అనే క్లాస్ ఉంది కదా, దానికి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. లేకపోతే సింపుల్గా మీరేం చేయొచ్చు అంటే స్టాటిక్ అని చెప్పి సజెషన్ చేస్తున్నాడు కదా, అలాగైనా చేయొచ్చు, ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. అది నేను చూపిస్తాను ఇప్పుడే. ఫస్ట్ వచ్చేసరికి ఇలా కంటిన్యూ చేద్దాం. చేంజ్ యాడ్ టు స్టాటిక్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ స్టాటిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, ఇలా ఒకటి చేయొచ్చు. అలాగే ఇంకొక మెథడ్ ఏంటి, సబ్ట్రాక్ట్ కదా, దీన్ని కూడా కాల్ చేద్దాం మెయిన్ మెథడ్ లోపల. ఇదేం చేస్తుంది, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, అవి కూడా ఇంటీజర్ టైప్ ఉండాలి. ఒక నెంబర్ వచ్చేసరికి నేను 10 తీసుకుంటున్నాను, ఇంకో నెంబర్ వచ్చేసరికి 40 తీసుకున్నాను, సెమీకోలన్. ఇక్కడ కూడా కర్సర్ ప్లేస్ చేస్తే చేంజ్ సబ్ట్రాక్ట్ టు స్టాటిక్ మెథడ్ అని వస్తుంది. స్టాటిక్ మెథడ్ లాగా ఇలా తీసుకుంది. ఓకే, యాడ్ చేసింది. ఈ కీవర్డ్ అనేది ఇక్కడ ఈ మెథడ్లో యాడ్ చేసింది. అలాగే నెక్స్ట్ మెథడ్ ఏంటి, మల్టిప్లై. ఇది కూడా 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, ఇంటీజర్ టైప్. సో ఇక్కడ నేను వచ్చేసరికి 30, 10 తీసుకున్నాను, సెమీకోలన్. కర్సర్ ప్లేస్ చేయండి, చేంజ్ మల్టిప్లై మెథడ్ టు స్టాటిక్. ఇక్కడ స్టాటిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే డివైడ్ అనే మెథడ్ కూడా ఉంది, దీన్ని కూడా కాల్ చేద్దాం మెయిన్ మెథడ్ లోపల. నేనేం తీసుకుంటున్నాను, 100, 5 తీసుకున్నాను. కర్సర్ ప్లేస్ చేయండి, చేంజ్ డివైడ్ మెథడ్ టైప్ టు స్టాటిక్. ఓకే, ఇలా యాడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే రన్ చేద్దాం. కంట్రోల్ ఎస్, రన్ చేయండి. ఇంకొకటి ఇక్కడ మనం కాల్ చేసాము, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాడ్ అనే మెథడ్ ఉంది కదా, ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. యాడ్ అనే మెథడ్ num1 + num2 వాల్యూని రిటర్న్ చేస్తుంది, కానీ దాన్ని మనం ప్రింట్ చేయట్లేదు కదా, ఆ రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేయట్లేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యాడ్ అనే మెథడ్కి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాము, num1 num2 పాస్ చేసాము. పాస్ చేసినప్పుడు రిటర్న్ చేస్తుంది సమ్ వాల్యూని. ఆ రిటర్న్ చేసే వాల్యూని ఇక్కడ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ఇది అడిషన్ కదా, అడిషన్ అని తీసుకుంటున్నాను. సో దీని మీద కర్సర్ ప్లేస్ చేయండి, చేంజ్ లోకల్ వేరియబుల్ అడిషన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటీజర్ అని వస్తుంది చూడండి, ఇంటీజర్ అనేది యాడ్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, ఈ మెథడ్ అనేది ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా, సో అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కదా, ఈ వచ్చిన ఇది కూడా ఏం చేస్తుంది, సబ్ట్రాక్ట్ అనే మెథడ్ num1 - num2 వాల్యూని రిటర్న్ చేస్తుంది. దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. అది వచ్చేసరికి వేరియబుల్ నేమ్ వచ్చేసరికి సబ్స్ట్రాక్షన్ అని ఇస్తున్నాను. కర్సర్ ప్లేస్ చేయండి, క్రియేట్ లోకల్ వేరియబుల్ సబ్స్ట్రాక్షన్. ఇక్కడ కూడా రిటర్న్ ఏం చేస్తుంది, ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ది వచ్చేసరికి ఇది మల్టిప్లై మెథడ్. మల్టిప్లై మెథడ్ ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది, num1 × num2 అని రిటర్న్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అది ఏ డేటా టైప్ ఇంటూ కాబట్టి అది ఇంటూ అనేది వస్తుంది. చూద్దాం ఇక్కడ, ఈక్వల్ టు మల్టిప్లికేషన్. కర్సర్ ప్లేస్ చేయండి, చేంజ్ లోకల్ వేరియబుల్ ఇంటీజర్ అని వచ్చింది. ఓకే, అలాగే డివైడ్కి కూడా వచ్చేసరికి డివిజన్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. కర్సర్ ప్లేస్ చేయండి, ఇక్కడ డబుల్ అని వస్తుంది. ఎందుకంటే మనం డబుల్గా ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, డబుల్ అనే డేటా టైప్ కాబట్టి రిటర్న్ చేస్తుంది కాబట్టి సో డబుల్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ఈ వేరియబుల్లో స్టోర్ చేసాము. అలాగే కన్సోల్లో ప్రింట్ చేద్దాం. తెలుసు కదా, ఇది సిస్ అవుట్ అడిషన్ ఆఫ్ 2 numbers
ఈజ్ అడిషన్ అనే వాల్యూని ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, అడిషన్ అనే వేరియబుల్లోనే స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్లస్ అడిషన్ అనే వేరియబుల్ కదా, అది ఉంచండి. నెక్స్ట్ సిస్ అవుట్ సబ్స్ట్రాక్షన్ of two numbers is ప్లస్ వేరియబుల్ ఏంటి, సబ్స్ట్రాక్షన్ కదా, దాంట్లో స్టోర్ చేసాం కాబట్టి అది ఇద్దాం ఇక్కడ. నెక్స్ట్ సిస్ అవుట్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ కంప్లీట్గా టైప్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println డబుల్ కోట్స్లో డివిజన్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ వేరియబుల్ ఏదైతే ఉందో అది కాపీ పేస్ట్ చేయండి. ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా అది అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అదే వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేసాం, కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం. కన్సోల్ అంటే తెలుసు కదా, ఇక్కడ ఏదైతే ఉందో ఇది కన్సోల్. సో సేవ్ చేసి రన్ చేయండి. అడిషన్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 50. ఫస్ట్ మనం ఏం పాస్ చేసాం, 20 × 30 20 + 30 50. అలాగే సబ్స్ట్రాక్షన్ 10 - 40 వేసాం కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇన్ ది 30 × 10 300. డివిజన్ ఆఫ్ నంబర్స్ ఈజ్ 100/5. 100/5 అంటే ఎంత, 20 వస్తుంది. మనం డబుల్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి డెసిమల్ వాల్యూ కూడా వస్తుంది. ఓకే, ఇది కరెక్ట్గానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ దీనికి జావా డాక్ అనేది క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు జనరేట్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్లాస్ ఏదైతే ఉందో దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జావాలో అండర్ జావా డాక్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ అది మన ప్రాజెక్ట్ అది సెలెక్ట్ అయి ఉంది. సోర్స్ కామెంట్ లైన్ సెలెక్ట్ అయి ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఇప్పుడు జావా డాక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్ క్లాసెస్ index.html పేజ్ ఉంది కదా, అది రైట్ క్లిక్ ఉన్న దాని మీద అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ విత్ వెబ్ బ్రౌజర్. చూసారా, ఇక్కడ క్యాలిక్యులేటర్ అనే క్లాస్ ఉంది. ఆ క్లాస్కి జావా డాక్ క్రియేట్ అయింది. అది మనకు రావాలంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, క్లాస్ వచ్చేసరికి క్యాలిక్యులేటర్. ఓకే, ప్యాకేజ్ నేమ్ ఈజ్ కామెంట్ లైన్స్. దాని లోపల మనం క్యాలిక్యులేటర్ అనే క్లాస్ క్రియేట్ చేసాము. తర్వాత ఈ క్యాలిక్యులేటర్ అనే క్లాసు బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఏదైనా సరే జావాలో క్లాస్ క్రియేట్ చేసామంటే అది ఆబ్జెక్ట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది బై డిఫాల్ట్. సో ఇక్కడ ఆథర్ వచ్చేసరికి రామకృష్ణ. మనం ఇచ్చాం కదా జావా డాక్లో ఏమి ఇచ్చాము, ఫస్ట్ ఏమి ఇచ్చాము, ఇక్కడ ఆథర్ రామకృష్ణ అని ఇచ్చాం కాబట్టి అది వచ్చింది. తర్వాత కన్స్ట్రక్టర్స్, ఇక్కడ వచ్చేసరికి క్యాలిక్యులేటర్ అనే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ అయింది. ఇక్కడ చూపిస్తుంది జావా డాక్లో. ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రోగ్రాంలో కన్స్ట్రక్టర్ ఎక్కడా లేదు, కన్స్ట్రక్టర్ అనేది ఎక్కడా లేదు, కానీ జావా డాక్లో వచ్చింది. ఏంటంటే ఇది బై డిఫాల్ట్ మనకి ఏదైతే క్లాస్ క్రియేట్ చేస్తామో ఆ క్లాస్తో బై డిఫాల్ట్ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ అయిపోతుంది క్యాలిక్యులేటర్ ఇక్కడ. అది ఓకే, అది క్లాస్ నేమ్తోనే ఉంటుంది. నెక్స్ట్ అది కన్స్ట్రక్టర్స్ గురించి నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్ సమ్మరీలో ఆల్ మెథడ్స్. ఇక్కడ మెథడ్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాం మనం, యాడ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం, డివైడ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం, మెయిన్ మెథడ్, మల్టిప్లై మెథడ్, సబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా. ఆ మెథడ్ నేమ్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి.
యాడ్ అనేది టూ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంట్, ఇక్కడ నాన్ యాక్సెస్ మాడిఫైర్ వచ్చేసరికి స్టాటిక్ అని టైప్ అని ఇచ్చాము. ఓకే, అవన్నీ ఇక్కడ వచ్చేసాయి. తర్వాత మెథడ్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ క్లాస్. ఆబ్జెక్ట్ క్లాస్ని బై డిఫాల్ట్ ఎక్స్టెండ్ చేస్తుందని చెప్పాను నేను ఈ క్లాస్ ఇన్ జావా. ఆబ్జెక్ట్ అనే క్లాస్లో ఈ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈక్వల్స్ అనే మెథడ్, గెట్ క్లాస్ మెథడ్, హ్యాష్ కోడ్, నోటిఫై, ఈ మెథడ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి జనరల్గా యూజ్ చేస్తుంటారు కాబట్టి ఈ మెథడ్స్ అన్నిటిని ఆబ్జెక్ట్ క్లాస్లో ప్లేస్ చేశారు. ప్రతి క్లాస్ అనేది జావాలో దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మెథడ్స్ అన్నిటిని మనం ఏ క్లాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కన్స్ట్రక్టర్ గురించి చెప్పాను కదండి, పబ్లిక్ క్యాలిక్యులేటర్ అనేది. ఓకే, నెక్స్ట్ మెథడ్ డీటెయిల్స్. మెయిన్ మెథడ్ వచ్చేసరికి ఇది అడిషన్ మెథడ్ ఉంది కదా, అడిషన్ మెథడ్కి మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ చూసాము మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ జావా డాక్ కామెంట్స్ @peram num1 అని ఇచ్చాము. అలాగే @peram num2 @return అని ఇచ్చాము. సో ఇక్కడ మనకి జావా డాక్లో చూసారా పారామీటర్స్ అనే ఒక సెక్షన్ వచ్చింది. దాంట్లో num1 అనేది మనం ఏమి ఇచ్చాము, ఫస్ట్ నంబర్ ఇన్ అడిషన్ అని ఇచ్చాము. num2 అనేది ఏమి ఇచ్చాము, సెకండ్ నంబర్ ఇన్ అడిషన్ అని ఇచ్చాము. అలాగే ఇది ఏమి రిటర్న్ చేస్తుంది, రిటర్న్స్ అనే సెక్షన్లో ఏమి ఇచ్చాము, అడిషన్ ఆఫ్ num1 అండ్ num2. ఇక్కడ మనం రిటర్న్లో అడిషన్ ఆఫ్ num1 అండ్ num2 ఇచ్చాము, అది వస్తుంది. సిమిలర్గా సబ్ట్రాక్ట్ అనే మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్లో పారామీటర్స్ ఏమున్నాయి, num1 అండ్ num2 అని ఉన్నాయి. ఇది ఫస్ట్ నెంబర్ ఇన్ సబ్స్ట్రాక్షన్, సెకండ్ నెంబర్ ఇన్ సబ్స్ట్రాక్షన్. ఇది ఏమి రిటర్న్ చేస్తుంది, రిటర్న్ అనే సెక్షన్లో చూడండి, డిఫరెన్సెస్ ఆఫ్ num1 అండ్ num2. అలాగే మల్టిప్లికేషన్ మెథడ్కి డివిజన్ మెథడ్కి కూడా పారామీటర్స్ పాస్ చేసాము, ఏమి రిటర్న్ చేస్తుందో ఇచ్చాము. ఈ డివిజన్ అనే మెథడ్లో మనం ఏం చేసాము, @throw అనేది కూడా ఒక కీవర్డ్ యూజ్ చేసాం కదా, @throws ఇస్ దట్ @throws అనేది ఒకటి యూజ్ చేసాము. అందుకోసం ఇక్కడ కూడా ఒకటి ఏం చేస్తుందంటే థ్రోస్ అనే ఒక సెక్షన్ వచ్చింది. దాంట్లో మనం ఏం త్రో చేస్తున్నాం, ఇది అరిథమెటిక్ ఎక్సెప్షన్ ఇఫ్ num2 is 0. ఓకే, అది మెన్షన్ చేసా కాబట్టి సేమ్ అదే వస్తుంది. ఈ విధంగా జావా డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ జావా డాక్ కామెంట్స్ మనం ఏదైతే ఇచ్చామో వాటి వల్ల ఇది జనరేట్ అవుతుంది. ఓకే, ఇది చూడండి, మనకి సింగిల్ లైన్ కామెంట్స్ ఉన్నాయి కదా, సింగిల్ లైన్ కామెంట్స్ ఉన్నాయి. మీకు సింగిల్ లైన్కి ఏం చూసాం మనం, ఇది ఓపెన్ చేద్దాము, ఇది ఆల్రెడీ ప్రీవియస్గా క్రియేట్ చేసింది. చూడండి, ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్స్ ఇచ్చాము. ఓకే, సింగిల్ లైన్ కామెంట్స్ ఇచ్చాము. అలాగే మల్టీ లైన్ కామెంట్స్ వచ్చేసరికి వేరే ప్రోగ్రామ్ తీసుకున్నాం కదా, మల్టీ లైన్ కామెంట్స్ ఇచ్చాము. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఈ సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్, అలాగే జావా డాక్ కామెంట్స్ అనేది, ఈ జావా డాక్ కామెంట్స్ అనేది అది ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఇంకా ఎక్కువ స్ట్రక్చర్డ్గా, అంటే డిస్క్రిప్టివ్గా స్ట్రక్చర్డ్గా మనకి డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మీకు ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తాను. క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను, బ్రౌజర్. మనం ప్రీవియస్ క్లాస్లో స్కానర్ అనే ఒక క్లాస్ యూజ్ చేసామండి. స్కానర్ అనే క్లాస్ ఎక్కడ యూజ్ చేసాము, కామెంట్స్లో కాదు, జావా ప్రోగ్రామ్స్లో. టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్. ఓకే, ఇక్కడ ఏం చేసాం మనం చూడండి, స్కానర్ అనే ఒక క్లాస్ యూజ్ చేసాము. ఓకే, సో స్కానర్ అనే క్లాస్కి అసలు జావా వాళ్ళు, ఒరాకిల్ వాళ్ళు ఎలా డాక్యుమెంటేషన్ చేశారో చూద్దాం. స్కానర్ క్లాస్ జావా డాక్స్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఒరాకిల్ ఇది అఫీషియల్దండి. అఫీషియల్ దాంట్లో స్కానర్ అనే క్లాస్కి డాక్యుమెంటేషన్ ఎలా ఉందో చూడండి. ఓకే, క్లాస్ స్కానర్, దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఇది ఆబ్జెక్ట్ అనే మెథడ్ని ఎక్స్టెండ్ చేస్తుంది క్లాస్ స్కానర్ అనేది. ఈ స్కానర్ అనే క్లాస్లో కన్స్ట్రక్టర్స్, ఇక్కడ వచ్చేసరికి మనం కన్స్ట్రక్టర్స్ బై డిఫాల్ట్ ఒకటి జనరేట్ అయింది. ఈ లింక్ స్కానర్ అనే క్లాస్కి. ఓకే, కన్స్ట్రక్టర్స్ ఓవర్లోడింగ్ కూడా చేశారు. ఓకే, అంటే ఇక్కడ చాలా కన్స్ట్రక్టర్స్ తీసుకున్నారు. దీంట్లో చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఫైల్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నారు. ఇక్కడ సింగిల్, ఇక్కడ వచ్చేసరికి ఫైల్ అనే ఒక ఆర్గ్యుమెంట్, స్ట్రింగ్ అనే ఒక ఆర్గ్యుమెంట్, అలాగే ఇన్పుట్ స్ట్రీమ్ అనే ఒక ఆర్గ్యుమెంట్, ఇలా డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. అలాగే మెథడ్స్ చూడండి, ఆల్ మెథడ్స్లో క్లోజ్ అనే మెథడ్ ఉంది. స్కానర్ అనే క్లాస్లో క్లోజ్ అనే మెథడ్ ఉంది, ఆల్రెడీ మనం అది చూసాము.
ఇక్కడ చూడండి, స్కానర్ అనే ఒక ఆబ్జెక్ట్తో క్లోజ్ అనే మెథడ్ ఉంది, అది యూజ్ చేసాం ఇక్కడ. ఓకే, సో క్లోజ్ అనే మెథడ్ ఉంది, అలాగే డెలిమీటర్ అనే మెథడ్ ఉంది. అంటే ఈ స్కానర్ అనే క్లాస్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అనేవి ఏమి రిటర్న్ చేస్తున్నాయి, ఇక్కడ ఏమి రిటర్న్ చేయట్లేదు, ఇక్కడ ప్యాటర్న్ రిటర్న్ చేస్తుంది, ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి స్కానర్ అనే క్లాస్లో. ఓకే, తర్వాత మనం ఇందా చెప్పాను కదా, ఆబ్జెక్ట్ అనే క్లాస్ ఉంది, ఆ క్లాస్లో ఈ మెథడ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కదా, దాని గురించి డీటెయిల్గా మళ్ళీ ఇక్కడ చెప్పారు, పారామీటర్స్. ఓకే, పారామీటర్స్ ఏంటి, అలాగే ఏం త్రో చేస్తున్నాయి ఈ కన్స్ట్రక్టర్స్ అనేవి. ఓకే, అలాగే మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ ఏం చూద్దాం. మెథడ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్ డీటెయిల్స్లో క్లోజ్ అనే మెథడ్ ఉంది. ఈ క్లోజ్ అనే మెథడ్, అలాగే ఐఓ ఎక్సెప్షన్ మెథడ్. ఈ ఐఓ ఎక్సెప్షన్ మెథడ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుందంటే ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు, మనం కూడా ఇచ్చాం కదా మన డాక్యుమెంట్స్లో. ఇక్కడ ఏం చేస్తుంది, ఏం రిటర్న్ చేస్తుంది, ఇది డివిజన్ అనే మెథడ్ కదా, దీన్ని సెలెక్ట్ చేయండి, ఇక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఓకే, ఏం రిటర్న్ చేస్తుంది, ఏం త్రో చేస్తుంది, అరిథమెటిక్ ఎక్సెప్షన్ అనేది దీన్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, రిటర్ను అలాగే ఎక్సెప్షను చూద్దాం, అది కూడా ఎక్సెప్షన్ కూడా యాడ్ ఇచ్చారు. చూడండి, త్రోస్, దీంట్లో యూజ్ రెడిక్స్ అనే ఒక మెథడ్ ఉంది స్కానర్ అనే క్లాస్లో, అది దిస్ స్కానర్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. పారామీటర్స్ వచ్చేసరికి ఈ పారామీటర్ పాస్ చేస్తున్నాం రాడిక్స్ అని. ఏం త్రో చేస్తుందంటే ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ అనే దాన్ని త్రో చేస్తుంది. దాంట్లో ఒక మెసేజ్ ఇచ్చారు. సో మన డాక్యుమెంటేషను ఒరాకిల్ వాళ్ళు క్రియేట్ చేసిన ఏదైతే అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉందో జావా రిలేటెడ్ది, అది సిమిలర్గా ఉన్నాయి. ఓకే, ఇది అండి జావా డాక్ కామెంట్స్ గురించి. ఓకే, జావా డాక్ కామెంట్స్ గురించి అయితే ఇంతవరకే సరిపోతుంది. సో మనకి కామెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా వేరే టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.